నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హీరో అల్లు అర్జున్ కేసుపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్. ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబాన్ని అర్జున్ తరపున పరామర్శించాల్సిందంటూ వ్యాఖ్య. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుణ్య పరీక్షలు. ఏర్పాట్లను పర్యవేక్షించాలన్న ఎస్పీ విక్రాంత్ పాటిల్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ధనుర్మాస ఉత్సవాలు. ప్రత్యేక అలంకరణలో స్వామి అమ్మవార్ల దర్శనం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మృత్యుంజయ స్వామికి అభిషేకాలు. వేద మంత్రాల మధ్య నిర్వహించిన పండితులు. హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో పవన్ మాట్లాడుతూ గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారన్నది తన అభిప్రాయమన్నారు. రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడని, కింది నుంచి ఎదిగారని అన్నారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని, అక్కడ బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపునకు అవకాశం ఇచ్చారని అన్నారు. ఈ విషయంపై పోలీసులను తాను తప్పు పట్టడం లేదని, భద్రత గురించి ఆలోచన చేస్తారని అన్నారు. ఈ విషయంలో అర్జున్కు ముందు చెప్పి ఉండాల్సిందని, థియేటర్లలోకి వెళ్లి కూర్చున్న తర్వాత సమాచారం వెళ్లినట్టు ఉందేమో అని అన్నారు. అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేదని, అప్పుడైనా రచ్చ జరగకుండా ఉండేదని అన్నారు. సినిమా అంటే టీమ్గా అంతా భావించాలని, ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారని, ఇది కరెక్ట్ కాదేమో అని పవన్ అభిప్రాయపడ్డారు. ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్వన్ మస్ట్ బి విత్ ఇన్ ద విసినిటీ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసు. దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ది ఇష్యూ. మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే, ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కూడా. లా ఏంటంటే, నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. అందుకని నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్ ప్లీజ్ పనిష్. లా షుడ్ నాట్ ట్రీట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్. ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే, జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో, అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు, అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. ఆ పాపం చనిపోయినప్పుడు నిజం దొరకదు. ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. సినిమా కుటుంబం సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. దే వాంట్ టు గో బ్యాక్ టు ది హోమ్. ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్, వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం. అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే, గోటితో పోయేది గొడ్డలతో అంటే, ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్షన్ ప్రొడ్యూసర్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకోవాలి. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆర్ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్, అది చెప్పుకుంటుంటే బాగుండేది. అది నాకు అనిపించిన అబ్జర్వేషన్. రెండు, అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు బి యాజ్ అబ్జెక్టివ్ యాజ్ ఐ కెన్ బి. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దంటే, మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు. ఒకసారి లోపల ఏం జరిగిందో, ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు, బయట ఉన్న 10,000 మందికి తెలియదు. నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పొగరనుకుంటాను. సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్, ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ ప్రాసెస్. లేదు అలా చెయ్యి లోపాలి, నమస్కారం పెట్టాలని బేసిక్, అది ఎంజాయ్ చేయటం కాదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హ్యావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి, దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి. మేబీ దే షుడ్ హావ్ టేకెన్ అల్లు అర్జున్. వెళ్ళి కూర్చొని మాట్లాడి, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, సాలిడారిటీ చూపిస్తున్నాం. ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళమ్మ గుడిలో ప్రార్థన చేస్తున్నారు. దేర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ. నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సింది. ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే, మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి విత్తిన్ చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది.
ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ వెల్. ఆ తర్వాత జరిగిన జైలులో వన్స్ కేసు పెడితే అండ్ వీ డోంట్ క్వశ్చన్. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుణ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుణ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. జనవరి 18వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పారదర్శకంగా దేహదారుణ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించింది మొదలు వారు దేహదారుణ్య పరీక్ష ముగించుకుని మైదానం నుంచి తిరిగి వెళ్లే వరకు సూచికా బోర్డును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విధులు కేటాయించిన పోలీసు అధికారులు సిబ్బందికి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత చెస్ట్ అండ్ హైట్ మెజర్మెంట్, తర్వాత 1600, 100 మీటర్స్ అండ్ లాంగ్ జంప్ ఈ ఈవెంట్స్ ఉంటాయి. సో ఈ రోజు నుంచి 30వ తేదీ నుంచి కాకినాడలో మొదలుపెట్టాము. సో ఈరోజు దాదాపు 400 క్యాండిడేట్స్ 400 అభ్యర్థులు అటెండ్ అయ్యారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడ్ అని చెప్పి పంపడం జరిగింది. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి ప్రతిరోజు స్టార్ట్ అవుతుంది. ఎవరికి ఏ రోజు రావాలని షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ రోజు ఏ టైం రావాలని కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇట్ వాజ్ స్మూత్, దెర్ వాజ్ నో ప్రాబ్లం. ఫస్ట్ డే కాబట్టి కొంచెం స్లో అయింది, బట్ దెర్ వాజ్ నో ప్రాబ్లం. రేపటి నుంచి వీ విల్ కంటిన్యూ. సో అన్డివైడెడ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ అందరూ కాకినాడలో వచ్చి అపీర్ అవుతారు. బట్ అపీర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ పరిగెత్తినప్పుడు లేదా జంప్ చేస్తున్నప్పుడు ఇంజూర్ అవుతారు. సో ఇంజూర్ అయితే రికవర్ అయిన తర్వాత కూడా రావడానికి వీ విల్ గివ్ దెమ్ టైం. తర్వాత ఏదో ఎవరికైనా మలేరియా కానీ అట్లా జ్వరం వస్తే మెడికల్ సర్టిఫికేట్ పాటు వచ్చారు ఈరోజు కూడా, వాళ్ళకి ఇంకొక రోజు డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే హైట్ ఒక్కొక్కసారి నేను అంటే వాళ్ళు ఎట్లా కరెంట్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఎగ్జామ్లో నాకు హైట్ క్లియర్ అయింది, ఈసారి హైట్ క్లియర్ కాలేదంటే వాళ్ళకి అపీల్కి టైం ఇస్తాము. అపీల్ టైంలో డాక్టరు వెయిట్స్ అండ్ మెజర్ వాళ్ళు పీఈటీలు వచ్చి వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ చేస్తారు. సో ఇలా అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు బాగానే స్మూత్గానే జరిగింది, రేపటి నుంచి కంటిన్యూ అవుతుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లో సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా తీసుకువెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అనంతరం పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కారం చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వర్ నాయుడు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డిఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో డ్రైన్ల ఆక్రమణలు తొలగించాలని రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో డ్రైన్ల ఆక్రమణలను తొలగించాలని రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై వరి రైతులు రాస్తారోకో చేశారు. పంచనది, లోయర్ కౌశిక్ డ్రైన్లలో అడ్డుగా మత్స్యకారుల చేపల కోసం కట్టిన వలలు తొలగించాలని, డ్రైన్లలో పూడిక తీయించాలని రైతులు డిమాండ్ చేశారు. తమ పంట పొలాల్లోకి మురుగు డ్రైన్లలోకి వెళ్లకపోవడంతో పంటలు నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తహసీల్దార్ వచ్చి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అల్లవరం, ఎంట్రుకోన, రెల్లిగడ్డ, అల్లవరం మండలం గ్రామాల్లో నుంచి మొత్తం చాలా వరకు వేలాది ఎకరాలు ఉండగా మొత్తం తొలకరి వ్యవసాయం అంతా కూడా చాలా వరకు బీడు పెట్టుకోవడం, క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగిందండి. అలాగే దాళవ ఆ పంట పోయింది, రైతు రెండో పంటకే వెళదాం, సమాయత్తమయ్యి సాగు చేసుకుందాం అనేటువంటి పరిస్థితి వస్తే దాళవ వ్యవసాయం వచ్చినప్పటికీ కనీసం ఇప్పటి వరకు అంటే నవంబర్లో ఆకుమళ్ళు వేసుకోవాలి. ఒకటి ముఖ్యంగా మత్స్యకార గ్రామాలను ఆనుకున్నటువంటి డ్రైన్లలో వలకట్లు వేయడం ఒకటండి. రెండు, రెవెన్యూ ఆక్వా చెరువుల్లో నీరు ఆ రెవెన్యూ డ్రైన్లోకి తోడడం వల్ల
ఆ తోడినటువంటి నీరు చాలలోకి వచ్చి చేలంతా మునిగిపోవడం వల్ల ఈ మూడు ఏంటంటే రామేశ్వరం మొగ దగ్గర మొత్తం వేలాది ఎకరాలు ఆక్రమణకు గురవడం వల్ల ఈ కారణాలు ఈ డ్రైన్లన్నీ మూసుకుపోయి ఆ గడ్డి రెల్లు చెత్త చెదారంతో డ్రైన్ అంతా కూడా పూసుకుపోయి ఈ 4 కారణాల వల్ల నీరు దిగట్లేదండి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మేము దాళవా వ్యవసాయం సాగు చేయమనాలా వద్దనాలా అనేటువంటి విషయాన్ని రైతాంగం అంతా కూడా గత 16వ తారీఖుని గ్రీవెన్సల్లో కలెక్టర్ గారు ఇవ్వడం జరిగిందండి. తర్వాత అది దేనికి స్పందించలేదని 23వ తారీఖు మరలా గ్రీవెన్సల్లో ఇవ్వడం జరిగిందండి. 23 కూడా స్పందించలేదని ఈవేళ రైతాంగం అంతా కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. దాళవా వ్యవసాయం సాగు చేసుకునే అవకాశం కల్పించాలని మీ ద్వారా పత్రికా సోదరులు మీడియా ముఖమైనటువంటి సోదరులందరి ద్వారా ఈ విషయాన్ని ప్రభుత్వానికి అధికారులకి నాయకులకి తెలియజేసుకున్నామండి. మాకు న్యాయం జరగాలని ప్రభుత్వం వారికి ఎన్నో విధాలుగా మేము విజ్ఞప్తి చేశాం. గతంలో 2-3 క్రాప్ హాలిడేలు ప్రకటించాం. కేవలం తొలకరకే అనుకున్నాం, అది దాల్వా వరకు కూడా సాగింది. చేలలో మురికి నీరు ఏ విధంగా దిగడానికి ఆస్కారం లేదు. కండికి మొగ ఉంది, అది ఏదో తాత్కాలికంగా చేసుకుదిరేయడమే జరుగుతుంది. రమారమే 5-6 కలెక్టర్లు మారారు. ఏ కలెక్టర్ వచ్చినా ఇలాగే జరుగుతుంది, కానీ మాకు న్యాయం జరగలేదు. రైతాంగం ఇప్పుడు తిరగబడి స్టేజ్కి వచ్చింది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని రైతాంగం అంతా తిరగబడి సూచనలో ఉన్నారని ప్రభుత్వం వారు గమనించాలని మేము విన్నవించుకుంటున్నామండి. తదుపరి రోడ్డు ఎక్కడానికి కారణం ఇప్పుడు ఈ దాల్వా ఊడ్చుకోవడానికి కూడా చేలలో కురిసిన వర్షపు నీరు కాదు, ఆక్వా చెరువుల్లో ఉన్న నీరు కిందకి డ్రైన్ ద్వారా దిక్కకుండా ఎగపాకి చేలు ఉప్పు నీరు అయిపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఏలిన వారు ఒక్కసారి పర్యవేక్షణ చేయండి. అల్లవరం, రెల్లిగడ్డ, తూర్పులంక, రమారమ్మి 150 ఎకరం ఉంది. అందులో 600 ఎకరం ఆక్వాకి అయిపోయింది. మిగతాదంతా వ్యవసాయానికి పనికి రాకుండా అయిపోయింది. మరి మీరు మమ్మల్ని వ్యవసాయం చేసుకోమంటారో లేకపోతే చెరువులో తవ్వుకోమంటారో ఆ నిర్ణయం మీకే వదిలేస్తున్నాం. మాకు స్పందించి వెంటనే సమాధానం చెప్పాలని ప్రభుత్వం వారిని ఏలిన వారిని కోరి ప్రార్థిస్తున్నానండి. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ముందుగా ధర్నా శిబిరం నుంచి ప్రదర్శనగా కాకినాడ ఇంద్రపాలెం వంతెన అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించి ఆయన విగ్రహానికి వామపక్షాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ను నిమ్న వర్గాలకు పరిమితం చేయడం సరికాదని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అంబేద్కర్ ఖండించారని తెలిపారు. పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలు యాదాలాపంగా అన్నవి కాదని, బీజేపీ ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగంపై దాడి చేస్తోందన్నారు. అందుకు అమిత్ షా వ్యాఖ్యలు పరాకాష్ఠగా నిలిచాయన్నారు. పార్లమెంట్ అమిత్ షాను బర్తరఫ్ చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. ప్రశ్నిస్తున్నాం. గుజరాత్ అల్లర్లను సృష్టించిన వాడు, ఆ అల్లర్లలో పాల్గొన్నవాడివి, జైలుకి వెళ్ళిన వాడివి. అంతేకాకుండా అధికారంకి రావడానికి రామజన్మభూమి బాబ్రీ మసీద్ వివాదాన్ని అడ్డుపెట్టుకొని బాబ్రీ మసీదును కూల్చి దేశంలో హిందువులు ముస్లింల మధ్య కొట్లాటను సృష్టించి అనేక మంది చనిపోవడానికి కారణభూతుడైన నువ్వు, మోడీ, మీ బీజేపీ, మీ ఆర్ఎస్ఎస్, మీరు రాజ్యాంగం గురించి అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పేసి మేము విమర్శిస్తాం. అలాగే మనుస్మృతి మనువాదాన్ని తీసుకొచ్చే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతూ ఉంది. అందులో భాగంగానే ఇటీవల పార్లమెంటు సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాం. అందులో కాకినాడ జిల్లాలో వామపక్ష పార్టీలో నిరసన తెలియజేస్తున్నాం. ప్రధానంగా మా డిమాండ్ కేంద్ర హోంశాఖ అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా చేస్తూ ఉన్నాం. ఇవాళ అంబేద్కర్తో పాటుగా కుల మతాలని, అలాగే మతాలని, కులాలని రెచ్చగొట్టి తన్నుకొని చావండ్రా మా బీజేపీ ప్రభుత్వం అధికారంలో వస్తుందనే నినాదంతో ముందుకు పోతూ ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం మనం అనగదొక్కకపోతే భవిష్యత్తులో మరింతగా దాడులు జరిగే పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకే ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్గా కోరుతూ ఉన్నాం. ఈ డిమాండ్గా వామపక్షాలు, దళిత సంఘాలు కలిసి వచ్చిన అన్ని సంఘాల్లో ఉవ్వెత్తున మరింత ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వామపక్షాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఎందుచేతనంటే ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చాలా చులకనగా మాట్లాడినటువంటి అమిత్ షా, ఎందుచే మీరు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అంటూ
మీరు గోల చేస్తా ఉన్నారు. మీ గోల ఒక ప్యాషన్ అయిపోయింది. మీరు ఈ గోల చేసే కంటే శివనామో మరొక నామో జపిస్తే మీకు స్వర్గం దక్కుతుందని చెప్పాడు. కానీ ఆయన మరి 2 సంవత్సరాలు జైల్లో ఉండి ఒక హంతకుడిగా ఏ నామం జపించాడు, ఆయనకి దక్కింది ఏంటో ఒకసారి ప్రజలకు తెలియజేస్తే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చే సిపిఐఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబాదేవి ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల గ్రామ ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గ్రామోత్సవంలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత కాళహస్తేశ్వర స్వామి దేవస్థానంలో మృత్యుంజయ స్వామి అభిషేకాలను వైభవంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత కాళహస్తేశ్వర స్వామి దేవస్థానంలో మృత్యుంజయ స్వామి అభిషేకాలను వైభవంగా నిర్వహించారు. వేద పండితులు మృత్యుంజయ స్వామికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి అభిషేకాన్ని వీక్షించి స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రయ్య తనయుడు శ్రీ విష్ణు స్వరూప్ పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రయ్య తనయుడు శ్రీ విష్ణు స్వరూప్ పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కడప నగరం నివాసి టీడీపీ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్సీ చెన్నంశెట్టి రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ ఆకస్మిక మృతి అందరినీ కలిసివేసిందని రాష్ట్ర మంత్రి ఫరూక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విష్ణు స్వరూప్ గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని, కుమారుడి మృతితో విషాదంలో ఉన్న రామచంద్రయ్య కుటుంబానికి ఆ దేవుడు ఆత్మవిశ్వాసాలను ఇవ్వాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మాజీ సీఎం జగన్ అసమర్థ పాలన సాగించి మళ్లీ విద్యుత్ ఛార్జీలపై నిరసన చేయడం హాస్యాస్పదమని ఒంగోలు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మాజీ సీఎం జగన్ అసమర్థత పాలన సాగించి మళ్లీ విద్యుత్ ఛార్జీలపై నిరసన చేయడం హాస్యాస్పదమని ఒంగోలు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీపై విరుచుకుపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఏం మొహం పెట్టుకుని నిరసన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని మోసం చేశారని అన్నారు. అంత అధికార దాహం పెట్టుకొని అప్పుడే రోడ్డెక్కి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా ఈ రాష్ట్రంలో ఎంతో ఆదాయ వనరులుగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది కాకుండా మళ్ళా విద్యుత్ రంగాన్ని మీరేదో ఉద్ధరించిన వాళ్ళ మాదిరిగా మేమేదో మా ప్రభుత్వం ఏదో విద్యుత్ రంగాన్ని కుదేలకు పాలు చేసిన విధంగా మీరు రోడ్డెక్కారు. మీకు ఏడ సిగ్గు లేదని నేను అడుగుతా ఉన్నా. ఒక పిచ్చి తుగ్లక్ పరిపాలన మరిపించారు లాస్ట్ 5 సంవత్సరాలు. ఒక పిచ్చి తుగ్లకు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆ పిచ్చి తుగ్లకే మళ్ళీ ధర్నాలు చేపిస్తూ ఉన్నాడంటే ఇది ఎంత దుర్మార్గమో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. తాను పెంచిన ఛార్జీల మీద మళ్ళీ తానే ధర్నాలు చేపించడం. ఈ ప్రభుత్వంలో ఏమైనా ఛార్జీలు పెంచామా? ఏ ప్రభుత్వంలో పెంచారు? అసలు ఈ రాష్ట్రం 2014-19లో ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ రాష్ట్రానికి మిగులు విద్యుత్ ఉంది. అటువంటి మిగులు విద్యుత్తును ఈరోజు 1,29,000 కోట్ల రూపాయల అప్పుల పాలే విధంగా చేసింది మీరు కాదా? పీపీఏలు రద్దు చేసింది ఎవరు? పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను రద్దు చేసింది ఎవరు? మీ కమిషన్ల కోసం పీపీఏలను రద్దు చేసి 10,000 కోట్ల రూపాయల భారం అనేది ఈ విద్యుత్ ఛార్జీలపై ప్రజలపై పడిన మాట వాస్తవం కాదా? అసలు విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం. ట్రూ అప్ ఛార్జీలు వంకబెట్టి ప్రజల మీద భారం వేసింది కాకుండా మళ్ళా ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయమని డిసెంబర్ నుంచి వసూలు చేయమని ఒక జీవో ఇస్తారా? డిసెంబర్ అంటే 2023 డిసెంబర్ నుంచి వసూలు చేయాలా అని చెప్పి పెట్టింది ఎవరు? మీరు కాదా? మీరు పెట్టిన ఆచరణల వల్లనే ఈరోజు ప్రజలకు భారమైంది. అది 1,29,000 కోట్లు మొత్తం మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది. ఎంతకాలం మోసం చేస్తారయ్యా? వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పూర్తి చేసినామని చెప్పి శిలాఫలకం వేసుకొని పోయింది. మీకు ఎక్కడ సిగ్గు లేదయ్యా? ముందు ఈ మార్కాపురం ప్రజలకు సమాధానం చెప్పండి. ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు రావడానికి. అటువంటిది 2 సంవత్సరాలకు ముందు మీరు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి మీరు ఓపెన్ చేసుకొని పోయారంటే ఇది దుర్మార్గం కాదా? ఈ అమాయక ప్రజల చెవులలో పూలు పెట్టడం కాదా? క్యాలీఫ్లవర్లు పెట్టి హెలికాప్టర్లు వెళ్ళిపోతారా? చెవులలో క్యాలీఫ్లవర్లు పూలు పెట్టి. దయచేసి ఈ అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోవాకండి. కనీసం జీతాలు కూడా ఇవ్వలేక ఎప్పుడు వేస్తావో జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని అందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితి నీ ప్రభుత్వంలో. అటువంటిది 1వ తారీఖు, 31వ తారీఖు, 30వ తారీఖు, 31వ తారీఖు, 1వ తారీఖు ఈ 3 రోజుల్లో ఏ రోజు ముందు వస్తే ఆ రోజుకి నెల పెన్షన్లు కానీ జీతాలు కానీ వేస్తున్న ప్రభుత్వం మాది. సుమారు 1,50,000 కోట్ల రూపాయల డబ్బులు సంవత్సరానికి ఈ జీతాలు పెన్షన్లు వీటి రూపంలో ఆదాయ వనరులుగా సమకూర్చి ముందు 1వ తారీఖు నాటికి అన్ని సమకూర్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హీరో అల్లు అర్జున్ కేసుపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్. ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబాన్ని అర్జున్ తరపున పరామర్శించాల్సిందంటూ వ్యాఖ్య. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుణ్య పరీక్షలు. ఏర్పాట్లను పర్యవేక్షించాలన్న ఎస్పీ విక్రాంత్ పాటిల్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ధనుర్మాస ఉత్సవాలు. ప్రత్యేక అలంకరణలో స్వామి అమ్మవార్ల దర్శనం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మృత్యుంజయ స్వామికి అభిషేకాలు. వేద మంత్రాల మధ్య నిర్వహించిన పండితులు. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.